హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నైట్ 1 o'clock అయితే ట్రైన్ ఎక్కేసాం కదా. సో నెక్స్ట్ డే 6 o'clock లేచిన తర్వాత అంటే ట్రైన్లో డే 1 జర్నీ అండి. యాక్చువల్లీ మా యోగి అయితే నైట్ లేట్ అయింది కదా, సో పడుకుని పోయింది. నార్మల్గానే ట్రైన్ ఎక్కామంటే పడుకునే ఉంటాము, ఇంకా అలాంటిది లేట్ నైట్ అయిపోయింది కదా. సో ఇంకా ఫుల్ నిద్రలో ఉండేయండి. భావన అయితే లేచింది, మళ్ళీ పడుకుని పోయింది. అప్పటికే 9 అయిపోయింది. సో ఇంకా నేను లేచి బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి టిఫిన్ చేయాలి కదా, ఇంకా అందుకని చెప్పి లేచానే కానీ అస్సలు నిద్రకి అయితే ఆగట్లేదండి. కళ్ళు అయితే మంటలు పుట్టేస్తున్నాయి. అప్పటికే టిఫిన్ టైం అయిపోయిందండి, 9 అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం లంచ్ లేట్ అయిపోతుంది అన్నట్లే లేచాము. మా యోగిని లేపాను కానీ ఇతనైతే లేవలేదు చాలాసేపు. ఇంకా అలాగే మళ్ళీ టిఫిన్ తినకపోతే మధ్యాహ్నం లంచ్కి ఇబ్బంది అయిపోతుంది అన్నట్టు చాలాసేపు లేపితే పాపం అలసిపోయి పడుకున్నట్టు పడుకుని పోయిందండి. యాక్చువల్లీ ఏంటంటే నేను యోగికి ఒక టికెటే కదా తీసుకున్నాం మేము. సో ఒక బర్త్ మీద నేను యోగి పడుకుని పోయాము. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే యోగి ఏమో మంచం మీద ఫ్రీగా పడుకోవడం అలవాటు అయిపోయింది. ఈ బెడ్ మీద అడ్జస్ట్ అయి పడుకోవడానికి పాపం చాలా ఇబ్బంది పడిపోయింది. అందుకని చెప్పి లేవక చాలాసేపు తర్వాత అయితే లేచింది. ఇంకా లేచిన తర్వాత బ్రష్ చేయించి టిఫిన్ చేద్దామంటే నాకు ఏమొద్దు, నేను పడుకుంటానని అంది. ఇంకా అలా కాదని లేపి బ్రష్కి తీసుకెళ్ళడానికి కూడా చాలాసేపు చేసింది. ఏంటిది లేవగానే నేను ఇక్కడ ఉన్నానండి, ఇంట్లో కదా ఉంటాము అని అడిగింది. అయితే నేను నైట్ ట్రైన్ ఎక్కావు కదమ్మా, అందుకని ట్రైన్లో ఉన్నానంటే అవునా సరే అన్నట్లు అనేసింది. ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళి బ్రష్ చేయించుకొని ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసి టిఫిన్ అయితే స్టార్ట్ చేసామండి. సో చెప్పాను కదా నేను టిఫిన్ చపాతీ తెచ్చుకున్నానని. యోగికి అయితే జామ్ రాసి ఇచ్చేసానండి, అది తినేసింది. ఇంకా నేనైతే చపాతీలోకి అమ్మ పుట్నాల పప్పు పచ్చిమిరపకాయలు వేసి పౌడర్లా చేసి ఇచ్చింది. అది వేసుకొని తింటే బాగుంది. సో అందుకని నేను అలాగే తినేసాను. యోగి అలాగో ఇంటి దగ్గర కూడా జామ్తో తింటాం అలవాటే కాబట్టి ఏ ఇబ్బంది పెట్టకుండా చక్కగా తినేసింది. నోట్లో పెట్టేసుకుని ఇంక నన్ను తినేవాట్లేదండి. సో ఫుల్ లేచే వరకే సైలెంట్గా ఉంటుంది. లేచిందంటే మాత్రం అల్లరి తప్ప ఏమీ ఉండదు. సో మొత్తానికి 9:30, 10 o'clock టిఫిన్ అయితే కంప్లీట్ చేసాము. టిఫిన్ చపాతీ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంకి పులిహోర పెరుగన్నం తెచ్చుకున్నాను. సో నేనైతే అవి తినేద్దాం అనుకున్నాను. ఇంకా మా యోగి టిఫిన్ తినేసింది కదా, ఇంకా 11 ఆ టైంకి నాకు స్నాక్స్ కావాలని గోల. ఇంకా ఎలాగో కాజాలు తెచ్చాను కదండి. సో కాజాలు అయితే కొన్ని ఇచ్చాను, కొన్ని తిని కొన్ని చాలా నేసింది. అలాగే భావన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆడుకుంటుంది. నేను నిద్ర పట్టేసింది, ఇంకేం చేస్తాం అక్కడికి వెళ్ళింది కదా, ఆడుకుంటున్నారు కదా అనుకుని పడుకుని పోయాను. ఎప్పుడు పడుకుందో భావన కూడా పడుకుని పోయింది. ఒక్కతే కూర్చొని స్నాక్స్ తింటూ ఎక్స్ట్రాలు చేసాగో ఇద్దరు టేస్టీ అలా ఉన్నాయంటే అలా ఉన్నాయంట, వీడికేం తక్కువ లేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిందండి. వచ్చి నేను ఏం అనలేదండి, పడుకుందనరా అందరూ పడుకున్నారు కదా అంటే ఆ మూలకెళ్ళిపోయి మొహమాట తిప్పేసుకుని నేనేం రాను, నేను ఆడుకుంటాను, ఇంటి దగ్గర ఎలా ఆడుకుంటా ఇక్కడ ఎలా ఆడుకుంటానని చెప్పి గోల అయితే చేసేసిందండి. ఇక్కడ ఏంటి అంటే మావి లోయర్ బర్త్ వచ్చినాయి. యాక్చువల్లీ మేమేం చేసామంటే లోయర్ కష్టం అవుతుంది అన్నట్లు మిడిల్ తీసుకున్నామండి. ఈ మిడిల్ తీసుకున్నాము, పడుకోవడానికి అయితే హ్యాపీగానే ఉంది. కాకపోతే కిందకి వెళ్ళి కూర్చోడానికి ఇబ్బంది, అందరూ పడుకునే ఉంటారు కదా. సో అలాగా వాళ్ళు కూడా పడుకోవడం వల్ల ఇబ్బంది అయిపోయింది. టిఫిన్ చేయాలంటే లేచి మేము టిఫిన్ చేయాలి అని చెప్తే వాళ్ళు లేచి సీట్ కిందకు దించుతున్నారు. సో ఎప్పుడు పడుకుందో వచ్చి అలా పడుకుని పోయింది. నేనైతే ఆల్మోస్ట్ నిద్రపోయానండి. పడుకోవడం కూడా నా చేతి మీద పడుకుంటుంది కదా, చేతి మీద పడుకోలేదు, కాళ్ళ మీద పడుకుని పోయింది, మోకాళ్ళ మీద కూర్చుని పడుకుని పోయింది. ఇంకా అట్లా ఉందన్నమాట. కింద దిగి ఆడుకోవడానికి కూడా ఫ్రీగా లేదు దానికి. ఇంకా బెడ్ మీదే అయినప్పటికీ కొంచెం ఇబ్బంది ఫీల్ అయింది. మళ్ళీ మధ్యాహ్నం మేమైతే 2 o'clock లంచ్ చేస్తాము. ఇంకా దీన్ని లేపినా కూడా లేవలేదు. అందుకని ఎప్పుడు లేస్తే అప్పుడు పెడదాంలే అని చెప్పి 4 o'clockకి పెట్టాను. ఏం తెచ్చుకున్నాను అంటే పులిహోర పెరుగన్నం తెచ్చానని చెప్పాను కదా. సో 2 కలిపి తింటే చాలా బాగుంటుంది ట్రావెలింగ్లో. మీరు ఎంతమందికి ఈ డెడ్లీ కాంబినేషన్ టేస్ట్ అంటే ఇష్టమో కామెంట్ చేసేసేయండి. నేనైతే పులిహోర పెరుగన్నం ట్రావెలింగ్లో ది బెస్ట్ అని చెప్తాను. ఫ్లేవర్ కానీ ఈజీగా కానీ ఉంటుంది. సో మా యోగి ఏమైనా 2 ముద్దలు తినేసి నాకు పులిహోర వద్దు, అందులో అంట ఎండుమిరపకాయ గింజలు వస్తున్నాయంట, అందుకని పులిహోర వద్దంది. సరే అని ఉట్టి పెరుగన్నం పెట్టాను. కొంచెం పెరుగన్నం తినేసింది. ఇంకా మిగిలిన పులిహోర నేను తినేసానండి. సో 4:30కి తిన్నది. నేను అందుకని ఇంకేం అనలేదు. తినటం అయిపోయింది కదా అని నేను సైలెంట్గా వదిలేసా. తర్వాత మళ్ళీ తినడం అయిపోయింది కానీ తర్వాత ఆఫ్టర్ ద మీల్స్ స్నాక్స్ కావాలి, బాగా అలవాటు అయిపోయిందండి యోగికి. మధ్యాహ్నం లంచ్ చేసినాక ఏమన్నా తినటం అనేది బాగా అలవాటు. సో అందుకని చెప్పి చిప్స్ ప్యాకెట్ ఇచ్చేసాను. ఇంకా 4:30కి అలాగా బటర్ మిల్క్ లస్సీ అయితే తీసుకుని వచ్చుకున్నాము. ఆర్డర్ పెట్టారినా. సో లస్సీ తాగుతావంటే లస్సీ తాగుతానంది. అందుకని చెప్పి లస్సీ అయితే ఇచ్చేసాను. సో లస్సీ తాగేసాము, చాలా టేస్టీగా ఉండే లస్సీ. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాకు ట్రైన్
యాక్చువల్లీ ఇన్ టైంకి అయితే రన్ అవ్వట్లేదండి. 9 అవర్స్ లేట్ రన్ అవుతుంది. సో ఈ 9 అవర్స్ లేట్ ఏమవుతుంది అంటే ఎక్కువసేపు పడుకొని ఉండటం, కింద తిరగడానికి లేకపోవడం చాలా చిరాకుగా ఉంది. సో పాసెంజర్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్లీ ఏమైందంటే మేము మధ్యాహ్నం 12:00కి ఆర్డర్ అయితే పెట్టామండి. బేటుల స్టేషన్ దగ్గర పెట్టాము. ఆ స్టేషన్కి 12:00కి వెళ్ళాలండి. కానీ ఆ స్టేషన్కి 12:00కే రాంగ్ టైమ్. మేము ఆర్డర్ తీసుకునేటప్పటికి 4:30 అయిందండి. సో ఓవరాల్ 9 అవర్స్ లేట్. మేమందరం పడుకున్నా కూడా లస్సీ తాగేసి చాలాసేపు కూర్చుని అలా కింద పిల్లలు ఆడుతూ ఉంటే చూసింది. ఇంకా నేను కూడా ఎక్కువ ఫోర్స్ ఏం చేయలేదు. తను కూర్చుని గట్టిగా పట్టుకో అని చెప్పి నేను చూస్తూనే ఉన్నాను. ఇంకో 9 అవర్స్ ఈ ట్రైన్లో మేము ఎలా స్పెండ్ చేసాము, డే 2 మాకు ఎలా గడిచింది, ఇవన్నీ కూడా అప్డేట్స్ ఇచ్చేస్తూ ఉంటానండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని నా అప్డేట్స్ అన్నీ ఫాలో అయిపోండి. సో మీరు చూస్తూ ఉంటే మాకు ఏదో చిన్న ధైర్యం. సో అందుకని చెప్పి వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.